హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఎవరైతే టీఎస్పీసీ గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేది మనకి టీఎస్పీసీ విడుదల చేసింది. ఈ వెబ్ నోట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించి మనకి లాస్ట్ అప్డేట్ అనేది మనకి 9/2/2024 నాడు రావడం జరిగింది. ఈరోజు మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకి టీఎస్పీసీ విడుదల చేయడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనకి వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక చూడండి, అండ్ కమిషన్ అనేది త్వరలోనే మనకి 1:3 నిష్పత్తిలో ఆల్ క్యాండిడేట్స్ సంబంధించి మనకి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే మెరిట్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. 1:3 నిష్పత్తిలో మనకి లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 1:5 నిష్పత్తిలో మనకి లిస్ట్ అనేది విడుదల చేస్తారనమాట. నార్మల్ క్యాండిడేట్స్కి అయితే 1:3 నిష్పత్తిలో మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. డిస్టిక్ వైజ్ మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. 33 డిస్టిక్స్లో సపరేట్గా 1:3 నిష్పత్తిలో మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది ఇందులో మెన్షన్ చేయలేదు వాళ్ళు. అండ్ చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. నాకు తెలిసి ఈ వెబ్ నోట్ ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికోసం ఈ వెబ్ నోట్ వచ్చినట్టుంది. ఈ వెబ్ నోట్లో ఎక్కడ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మెన్షన్ చేయలేదు. జస్ట్ ప్రాసెస్ జరుగుతుందని మాత్రమే చెప్పారు. మీకు త్వరలోనే కమిషన్ అనేది 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ అనేది ఇస్తుందని మాత్రమే చెప్పారు. అండ్ ఏమేమి సర్టిఫికేట్లు తెచ్చుకోవాలో అది కూడా చెప్పారనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి, అండ్ ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 2021, 2022 సంబంధించి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పారో అది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అండ్ ఎవరైతే బీసీ సంబంధించి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సంబంధించి బీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా, నాన్ క్రిమిలేయర్ సంబంధించి బీసీ సర్టిఫికేట్ అది స్టేట్ గవర్నమెంట్ది ఉండాలన్నమాట. అది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ మీకు ఎలా వస్తుంది అనేది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ క్లిక్ కొడితే మీకు తెలుస్తుంది అనమాట. బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రమే. లేదు మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీ అందరికీ తెలిసిందే, మీ అందరి దగ్గర సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. మీరు 1 to 7 సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ అండ్ కొన్ని ఫొటోస్ అనేవి కూడా మీకు అవసరం ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి మనకి ఈ వెబ్ నోట్ అనేది ఇచ్చారు. బట్ ఎప్పుడు ఈ లిస్ట్ ఇస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు. నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ఈ వెబ్ నోట్ వచ్చింది కేవలం ఒకే ఉద్దేశం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది గ్రూప్ 4 క్యాండిడేట్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ వెబ్ నోట్ అనేది ఇచ్చారు. చూద్దాం త్వరగా వస్తుందా రాదా అనేది. అండ్ ఇదండి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.